ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటి సెరికల్చర్ కోర్సు శ్రీ సత్యసాయి జిల్లా అయినటువంటి కదిరి మండలంలో STSN కాలేజ్లో ఉంది. దీని యొక్క కోర్సు వివరాలు, అడ్మిషన్స్, దీని యొక్క ప్రత్యేకతలు కాలేజ్ యాజమాన్యంకి ఒకసారి పలకరిద్దాం. ఈ సెరికల్చర్ అనేది నాకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే, మన ఫార్మర్స్కి ఆల్మోస్ట్ దగ్గర చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అనమాట. ఇది గార్డెన్స్లో అయినా కకూన్ మార్కెటింగ్లో అయినా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అందువలన మన ఫార్మర్స్కి ఏదైనా కానీ తక్కువగా కాకుండా మన ఫార్మర్స్ని ఒక లెవెల్లో చూడాలని ఈ యొక్క సెరికల్చర్ గ్రూప్ని ఎంచుకొని నేను వచ్చేసి ఇప్పుడు సిల్క్ ఇండస్ట్రీని డెవలప్ చేద్దామనేసి ఈ ఎడ్యుకేషన్ చేస్తున్నా. మా సైడ్ సిల్క్ గురించి చదువుకున్న వాళ్ళు అంతగా ఎవరు లేరు. మా సైడ్ నుంచి మేము కొంతమంది వచ్చాము కాలేజ్ నుంచి. మా సైడ్ మల్బరీ క్రాప్స్ కానీ సిల్క్ సంబంధించి అయితే ఏం లేదు సార్. దాని గురించి మా సైడ్ డెవలప్ చేయడానికి, దాని గురించి చదువుకోవడానికి వచ్చి మా సైడ్ మేము చదువుకున్నదంతా మా విలేజెస్లో మా సైడ్ ఫార్మర్స్కి చెప్పి వాళ్ళ సైడ్ సిల్క్ వామ్స్ని, తర్వాత వచ్చేసి మల్బరీ క్రాప్స్ గురించి వాళ్ళు కూడా పనిచేసేలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మా సైడ్ కూడా మల్బరీ క్రాప్స్ అనేది డెవలప్ చేయాలి సార్. మేమేంటంటే స్టూడెంట్స్కి డెమో ప్లాట్ ఇక్కడ చూపిస్తాం సార్. సో ఏవైతే మల్బరీ బ్రీడింగ్ అవ్వచ్చు, లేదా కటింగ్స్ నాలెడ్జ్ అవ్వచ్చు, కటింగ్ ఎడ్జ్ నాలెడ్జ్ అవ్వచ్చు, సో ఇవన్నీ ఇక్కడ డెమో ప్లాట్లో చూపించిన తర్వాత మేము ఆడిటోరియం దగ్గర ఒక 1 ఎకర్ ఉంది. సో అక్కడ మెయిన్ ప్లాట్ ఉంటుంది సార్. సో ఇక్కడ ఏమేమి మేము పెంచుతాము అంటే సార్, ఇదంతా ప్రాజెక్ట్ వర్క్, ఇదంతా పిల్లలతో రన్ చేపిస్తున్న ప్రాజెక్ట్ వర్క్. సో వర్మీ కంపోస్ట్ అనమాట. సో ఎక్కువ ఫ్రెండ్లీగా పిల్లలు వేస్ట్ రీసైక్లింగ్ ఏదైతే చేస్తారో అదంతా కూడా మనకి కంపోస్ట్ ద్వారా చేపించారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ తాయి సూర్యనారాయణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పీజీ సెంటర్ కదిరి శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో చాలా BSc ఆనర్స్ ప్రోగ్రామ్స్ మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాటిలో అతి ముఖ్యమైనది BSc ఆనర్స్ ఇన్ సెరికల్చర్. ఇది 4 సంవత్సరాల ప్రోగ్రామ్. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కాలేజీలో కూడా ఈ కోర్స్ అనేది లేదు. సో కదిరిలో మాత్రమే దీన్ని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే కదిరి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్ట్రిక్ట్ సిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్లో 2nd ర్యాంక్లో ఉంది. కాబట్టి కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్లో పట్టు పరిశ్రమకి అతి పెద్ద ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోకల్ ఏరియాలో లోకల్గా ఇటువంటి కోర్సెస్ని మనం ఆఫర్ చేసినట్లయితే విద్యార్థులకు అందరికీ కూడా స్వయం ఉపాధి అవకాశాల మీద మరింత మెరుగైన అవగాహన కల్పించవచ్చుననే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కోర్సుని కదిరిలో 1993లోనే మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అడ్మిషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ అడ్మిషన్స్ ద్వారా జరుగుతాయి. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ OAMDC ద్వారా ఆన్లైన్ అడ్మిషన్స్ జరపడం జరుగుతుంది. బట్ 24-25 అకాడమిక్ ఇయర్కి ఆల్రెడీ అడ్మిషన్స్ మొదలయ్యాయి. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము ఆగస్ట్ 5వ తేదీ నుండి స్టూడెంట్స్ అందరు కూడా కాలేజెస్కి రిపోర్ట్ చేయొచ్చు. ఇక BSc ఆనర్స్ సెరికల్చర్ చదవడానికి ఎవరు అర్హత పొందుతారు అని అన్నప్పుడు మనకు ఇంటర్మీడియట్లో బైపీసీ చదివిన విద్యార్థులు కానివ్వండి, ఇంటర్మీడియట్లో వొకేషనల్ సెరికల్చర్ చదివిన వాళ్ళు కానివ్వండి, బయాలజికల్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఎవరు అభ్యసించినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ అర్హత అనేది ఉంటుంది. మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ముందు నుండి ఈ కాలేజీలో సెరికల్చర్కి ఒక మంచి ప్రోత్సాహం అయితే ఉంది. కాబట్టి ఇక్కడ అడ్మిషన్స్ కూడా మనకు 100% అడ్మిషన్స్ ఉంటాయి. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 23-24 తీసుకున్నా, 22-23 తీసుకున్నా ఇంటేక్ కెపాసిటీ 40 అయితే 45 మెంబర్స్ చేరే అంత డిమాండ్ ఉన్న కోర్స్ అన్నమాట.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ పట్ల ఒక ఆదరణ చూపిస్తారు. ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని మనము గమనించినప్పుడు దానిలో సాలియంట్ ఫీచర్స్ ఏవిరా అంటే ఒక హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ని ప్రోత్సహించడము ఒకటి. సెకండరీ ఎక్కువ వొకేషనల్ కోర్సెస్కి ఆదరణ ఇవ్వాలి అనేది ఇంకొకటి అనమాట. దీంతో పాటుగా ఒక వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ని ఒక ఇన్స్టిట్యూషన్ అనేది విద్యార్థులకు చేరువలోకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఎన్ఈపీ 2020 సాలియంట్ ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎస్టీఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ముందంజలో ఉందని చెప్పాలి. ఎందుకంటే సెరికల్చర్ అనేది ఒక వొకేషనల్ కోర్సుగా విద్యార్థులు చదివిన తర్వాత ఎప్పుడైతే 4 years ఆనర్స్ ప్రోగ్రాంలోకి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి సెరికల్చర్కి సంబంధించిన ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాంశాలను కూడా క్షుణ్ణంగా వాళ్ళకి అధ్యయనం చేసేటట్లు ఇక్కడ చర్యలు తీసుకుంటారన్నమాట.